జై శ్రీరామ్. శ్రీ 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 త్రైలింగ స్వామి వారు తెలంగాణ పేరు ఆయన పేరు మీద పెట్టబడింది. త్రిలింగ దేశము అంటే ఆయనని త్రైలింగ స్వామి అని ఎందుకు అనేవారంటే త్రిలింగ దేశం నుంచి వచ్చాడు కాబట్టి. త్రిలింగ దేశం అంటే శ్రీశైలము, కాళేశ్వరము, ద్రాక్షారామము, ఈ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది త్రిలింగ దేశం. శ్రీశైలము, కాళేశ్వరము, ద్రాక్షారామము రాజమండ్రి దగ్గర. సో త్రైలింగ స్వామి 280 ఏళ్ళు జీవించారు. అందులో 250 ఏళ్ళు కఠోర సాధన చేశారు. ఆయన జీవితకాలంలో ఎందరో పరమహంసలు, సాధకులు, యోగులు, సిద్ధులు ని కలిశారు ఆయన. వాళ్ళందరూ కూడా ఆయన్ని చూశారు. సో జన్మస్థలము కుమిలి, దానికి ఇంకో పేరు హోలియా, కుంభిలాపురం, కుమిలి, విజయనగరం దగ్గర. ఆ ఊరినే హోలియా అని కూడా అంటారు. అక్కడ ఆయన 72 ఇయర్స్ ఉన్నారు. ఆ తర్వాత మొత్తం దేశమంతా తిరిగారు. టిబెట్, బర్మా, హిమాలయాస్ మొత్తం తిరిగారు. సో డేట్ ఆఫ్ బర్త్ 1912-1607. 1912-1607లో ఆయన డేట్ ఆఫ్ బర్త్. ఆయన మీద పుస్తకాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆయన బయోగ్రఫీ రాసింది ఉమాచరణ్ ముఖోపాధ్యాయ. ఆయన రాసిన బుక్ పేరు సచల విశ్వనాథ్, అంటే నడుస్తున్న విశ్వనాథుడు. కాశీలో శివుణ్ణి విశ్వనాథుడు అంటారు కదా, నడిచే శివుడు, వాకింగ్ శివ అని రామకృష్ణ పరమహంస కూడా అన్నారు. ఉమాచరణ్ ముఖోపాధ్యాయ రాసిన పుస్తకం పేరు సచల విశ్వనాథ్. ఓకే. ఆయన తండ్రి పేరు, త్రైలింగ స్వామి వారి తండ్రి పేరు నరసింహధరుడు తండ్రి. తల్లి పేరు విద్యావతి తల్లి పేరు. ఆయన సన్యాసం పుచ్చుకోక ముందర ఆయన పేరు శివరాం. మా ఇంట్లో చాలామంది శివరాములు ఉన్నారు. ఎందుకంటే నేను 8th జనరేషన్ డిసెండెంట్ ఆఫ్ త్రైలింగ స్వామి. సరే, అంటే అది మరి మా తాతగారు వడ్డాది సీతారామాంజనేయ కవి, ఫ్రీడమ్ ఫైటర్, ఆయన మాకు చెప్పారు ఆప్తవాక్యము. మా నాన్నగారు కూడా చెప్పారు. సో నేనేమి దీని గురించి ప్రూఫ్ అంతా సేకరించి పెట్టుకోలేదు. సో కాకపోతే ఇటు అటు మా ఇంట్లో చాలామంది శివరాములు ఉన్నారు. ఆ శివరామ్ అన్న పేరు ఉతినే పెట్టుండారు కదా. సో అంతవరకే ఉంది నా దగ్గర ప్రూఫ్. సరే, ఇంకా పోతే ఆయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆయన స్టెప్ బ్రదర్ శ్రీధరుడి వారసత్వం అన్నమాట. జై శ్రీరామ్. నెక్స్ట్ ట్రాక్లో